సో నాకు ఇప్పుడే ఒక క్వశ్చన్ ఉత్పన్నమైంది. ఓకే. సో ఇప్పుడు మేము కూర్చున్న చైర్లు, మేము కూర్చున్నది ఓకేనా? మీరు కూర్చున్నది లంబార్ వరకు ఓకే, నడుము వరకు ఓకే, సర్వైకల్కి ఇబ్బంది. ఓకే. ఇప్పుడు మీరు ఇలా పాడ్కాస్ట్ చేస్తున్నారు, నేనే చెప్దాం అనుకున్నాను. ఓకే. మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారు అంటే 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ అలా అనుకోండి. అవును. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ మీరు కూడా వాటర్ బ్రేక్ తీసుకుంటూ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అట్లా ఉండదు షూట్ లో. వాటర్కి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం అట్లా ఉండదు కదా. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఎండ్ అంతే. సో అప్పుడు మీరేం చేస్తారంటే ఈ నెక్కు సపోర్ట్ వచ్చేలాగా ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఈ నెక్ వరకు ఇక్కడ వరకు ఓకే. లుక్ ఉండదు కదా అట్లాంటప్పుడు. లుక్ ఉండకూడదంటే మనకి కొంచెం వరకు కావాలి అంటే అట్లీస్ట్ పొజిషన్ మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. కొద్దిగా కొంచెం అటు ఫర్ ఎగ్జాంపుల్ మన పాడ్కాస్ట్ ఉంది అంటే నాకైతే నాకు బ్రేక్ ఇవ్వలేదు మీరు. ఏది బ్రేక్ ఉండదు, స్టార్ట్ అయిందంటే ఎండింగ్. సో ఒక 2 minutes అయినా 3 minutes అయినా జస్ట్ అలా లేచి అటు ఇటు నడవడమో నుంచోవడం అట్లీస్ట్ కొంచెం సర్క్యులేషన్ అవుతుంది. ఎందుకంటే సోఫా కాబట్టి కొంచెం కంఫర్ట్ గానే ఉంటుంది. మాక్సిమం ప్లాస్టిక్ చైర్స్ కానీ వుడ్ కానీ ప్రిఫర్ చేయకండి. అది మీకైనా కాదు, ఇంట్లో వాడుకునే వాళ్ళైనా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే ప్లాస్టిక్ చైర్ అనేది కొంచెం హార్డ్ మెటీరియల్. సో వుడ్ చైర్ కూడా హార్డ్. సో అలా కూర్చోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తప్పదు నాకు ఇంకే ఫర్నిచర్ లేదు అంటే అట్లీస్ట్ ఒక పిల్లో వేసుకుని పిల్లో మీద కూర్చొని వెనకాల ఒక పిల్లో పెట్టుకుని సపోర్ట్ తీసుకోండి. ఒక ప్లాస్టిక్ చైర్లైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనం ముందు జాగ్రత్తగా మనకు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా అది పెరగకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది.